దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము మొదటి 5 వచనములు మనం చూసినట్లయితే, ఆ యొక్క ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశంలోనికి వారి యొక్క నీతిని బట్టి కానీ హృదయ యథార్థతను బట్టి కానీ ప్రవేశించలేదని తమ పితరులకైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన ప్రమాణమును స్థాపించుటకు దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు ముందుగా దేవుడు నడిచి వారిని నశింపచేసి అక్కడున్న వారిని ఈ యొక్క ఇశ్రాయేలీయులకు ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనం కూడా నేటి దినాల్లో మనము ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరిగిన, వాక్యము చెప్పినప్పుడు ప్రజలు రక్షణలోనికి వచ్చిన, కార్యము చేసేవాడు దేవుడు మాత్రమే గనుక సమస్త మహిమ, ఘనత, ప్రభావము దేవునికి మాత్రమే కలుగులాగన మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగునగాక.